5-2 मीठे बच्चे, यहाँ तुम्हारा सब कुछ गुप्त है, इसलिए तुम कोई भी तर्क नहीं करना है, अपने नई राजधानी के नशे में रखना है। బాబు చెప్తున్నారు మధురమైన పిల్లలు, ఇక్కడ మీదంతా సర్వస్వం గుప్తంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ గొప్పతనం ఏమీ కాదు, మీ ఆర్భాటం మీ గొప్పతనం ఏమీ ఇక్కడ కాదు, అంటే చూపించడానికి కాదు. అప్పుడే నయి రాజధానికి నశమే రత్నపై కాబట్టి ఇప్పుడు మీరు కొత్త రాజధాని యొక్క నష్టాల్లో ఉండాలి, కొత్త రాజధాని యొక్క నష్టాల్లో ఉండాలి. ఇక్కడ మీ సర్వస్వం కూడా గుప్తమైనది కాబట్టి ఇక్కడ ఆర్భాటం ఏమీ కాదు, మీరు మీ కొత్త రాజధాని యొక్క నష్టాల్లో ఉండాలి. प्रश्न श्रेष्ठ धर्म अद्वैती कर्म की स्थापना के लिए तुम बच्चे कौन सी मेहनत करते हो? శ్రేష్ఠ ధర్మము మరి దైవీ కర్మ యొక్క స్థాపన కోసం మీరు పిల్లలు ఏ శ్రమ చేయాలి? ఏ శ్రమ చేయాలి? ఏ శ్రమ చేయాలి? ఇంకా बाबा कहते तुम अभी 5 विकार को छोड़ने का मेहनत करते हो. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు 5 వికారాలని తొలగించుకొని శ్రమ చేయాలి. 5 వికారాలని తొలగించే శ్రమ చేయాలి. क्योंकि इन विकारों की ही सबका भ्रष्ट बनाया है. ఎందుకంటే వికారాలే మిమ్మల్ని భ్రష్టంగా తయారు చేసేసాయి. శ్రేష్టంగా ఉండేవారిని భ్రష్టంగా తయారు చేసేసాయి. तुम जानते हो इस समय सभी दैवी धर्म कर्म से भ्रष्ट है. మీ తెలుసు ఈ సమయంలో అందరూ దైవీ ధర్మము కర్మ నుండి భ్రష్టం అయిపోయారు. అదే ధర్మభ్రష్టం కర్మభ్రష్టం అయిపోయారు. बाबा ही श्रीमत देकर श्रेष्ठ धर्म श्रेष्ठ दैवी कर्म का स्थापन करते हैं. బాబానే వచ్చి శ్రీమతం ఇచ్చి శ్రేష్ఠ ధర్మము శ్రేష్ఠ దైవీ కర్మ యొక్క స్థాపన చేస్తున్నారు. బాబా వచ్చి శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్ఠ ధర్మ శ్రేష్ఠ కర్మ దైవీ కర్మ స్థాపన చేస్తున్నారు. तुम श्रीमत पर चल బాబా की याद से विकारों पर विजय पाते हो. కాబట్టి మీరు శ్రీమతంపై నడుస్తూ బాబా స్మృతిలో వికారాలపై విజయం సాధించాలి. వికారాలపై విజయం సాధించాలి అంటే ఆధారం ఏంటి? శ్రీమతం, అదే శ్రేష్ఠ మతం పై నడిచి విజయం సాధించాలి. పढ़ाई से अपने आप को राज तिलक देते हो. చదువు ద్వారా మీకు మీరే రాజు తిలకం ఇచ్చుకోండి. శ్రీ బాబా మనకి మార్గం చూపిస్తారు, చదివిస్తారు, కానీ సొంతం చేసుకోవాలి, అధికారులు కావాలి అంటే ఏమంటున్నారు బాబా? చదువు ద్వారా మీ రాజు తిలకాన్ని మీరే తీసుకోండి. గీతి హే తుమ్ హే పాకే మిమ్మల్ని పొంది సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. మీటే మీటే రూహాని బచ్చంనే హే గీత్ సున్నా. మధురాతి మరమైన పిల్లలు పాట విన్నారు కదా, విన్నామా? లోపలికి వెళ్ళిందా? అంతరంలోకి వెళ్ళిందా? అంటారు కదా నశాలకు అంటింది అని. అంత లోపలికి వెళ్ళిపోవాలి, అప్పుడు అది ఏం చేయలేదో చేయిస్తుంది. रूहानी बच्चे कहते बाबा बच्चे जानते ही वेद का बाबा वेद का सुख देने वाला अद्दा तो सभी का बाप है. పిల్లలు ఆత్మిక పిల్లలు మీకు తెలుసు అనంతమైన తండ్రి వీరు, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు అనగా అందరికీ తండ్రి. उनका सब वेद का बच्चे है ఆత్మ को सदा याद करते रहता है. అందరూ వారి యొక్క పిల్లలే, ఆత్మలందరూ వారినే స్మృతి చేస్తూ ఉన్నారు. किसी ना किसी प्रकार से याद करते हैं, परंतु उनका पता नहीं है हमको कोई उस परमपिता परमात्मा से विश्व का बादशाह मिलते हैं. ఏదో ఒక రూపంలో అనేక రకాలుగా అందరూ స్మృతి చేస్తున్నారు భగవంతుణ్ణి,
కానీ తెలియదు. పరంపిత పరమాత్మ ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుందనే విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. ఇండైరెక్ట్గా వారందరూ కూడా స్మృతి చేస్తున్నారు. तुम जानते हो हमको बाबा जो सत्य के विश्व की भाषा देते हैं वही अटल अखंड अडोल है, वही हमारी భాషా ही एक ही जन्म का कायम रखता है. కానీ మీకైతే తెలుసు పిల్లలు, బాబా నుండి మాకు సత్యుగ విశ్వ రాజ్యాధికారం ఇస్తున్నారు. ఎలాంటి రాజ్యము? అఖండ, అచల్, అడోల్ అంటే చలింపచేనది, స్థిరంగా ఉండేటువంటి రాజ్యాధికారం మాకు 21 జన్మలకు నియమ ప్రకారంగా ఇస్తున్నారు. సరే విశ్వ పరమ राज्य रखता है जिसको कोई छीन नहीं सकता. పూర్తి విశ్వం పైన రాజ్యాధికారం మీకు లభిస్తుంది. మీ రాజ్యాన్ని ఎవ్వరు క్షీణింప చేయలేరు. లుటా నహి సక్తా, ఎవరు దోచుకోలేరు. అంటే అవినాశి. అందుకే ఏమంటారు బాబా, ఎంత కావాలంటే అంత తీసుకోండి. దోచుకునేవాడు ఒకడే, ఎవరు? కనబడిని మాయ వికారాలే దోచుకుంటే తప్ప ఇంకెవరు దోచుకోలేరు. హమారీ రాజాయి హే అడోల్ క్యోంకి వహా ఏక ధర్మ ద్వైత నహి. బాబా చెప్తున్నారు, అక్కడ రాజ్యాధికారం మీద అచంచలంగా ఉంటుంది, ఒకే ధర్మం, ద్వైతం ఉండదు. వహి అద్వైత రాజ్య హే, అది అద్వైత రాజ్యం. బచ్చే జబ్ భీ గీత్ సునతే హే అప్ని రాజధాని కా నషా ఆనా చాహియే. పిల్లలు ఎప్పుడైతే పాట విన్నారో మీ రాజధాని యొక్క నష్టాల్లోకి వెళ్ళిపోవాలి. ఎలాంటి రాజధాని? ఇది ఊహాగానమా, లేక కేవలం బాబా మనకి ఆశ పెడుతున్నారా, లేక ఇది వాస్తవం అవునా కాదా? వాస్తవమే కదా. ఓ మనసా ఇది వాస్తవమే, ఏ బుద్ధి ఇది నిజమే అని దానికి మనం ఏం చేయించాలి? అనుభవం చేస్తూ వినగానే రాజధానిలోకి వెళ్ళిపోండి అంటున్నారు బాబా, నష్టాల్లోకి వెళ్ళిపోండి. ఐసా ఐసా గీత్ గర్మి రహనే చాయే, ఇలాంటి పాటలు ఇంట్లో కూడా పెట్టుకోండి. తుమ్హారా సబ్ కుచ్ గుప్త్ హే और बड़े बड़े आदमी को बहुत रट होते हैं. బాబా చెప్తున్నారు, ఇలాంటి పాటలు ఇంట్లో కూడా పెట్టుకోండి, మీదంతా గుప్తమైనది. పెద్ద పెద్ద మనుషులు కూడా వాళ్ళ ఆర్భాటాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటారు. తుమ్కో కోయి రాట్ నహి, కానీ మీదైతే ఇక్కడ గొప్పతనం కాదు చూపించేది. तुम देखते हो बाबा ने जिसमें प्रवेश किया वह कितना साधन रखता है. మీరు చూస్తూ ఉన్నారు కదా, బాబా ఎవరిలో అయితే ప్రవేశించారో వారు ఎంత సాధారణం. ఎవరు? బ్రహ్మ బాబా. లౌకికతలో బ్రహ్మబాబా ఎంత హై, రాయల్ అన్నిట్లో కూడా. కానీ శ్రీబాబా ఎప్పుడైతే ప్రవేశించారో పూర్తి సాధారణమైపోయారు. మీరు చూస్తున్నారు కదా. ఏ బి బచ్చే జాన్తే హే యహా హర్ ఏక్ మనుష్య అండ్రాన్స్ కే చీచీ కామ్ కర్తే హే, ఇస్లియే బేస్మజ్ కహా జాతా హై. ఇక్కడ పిల్లలు మీకు తెలుసు, ప్రతి ఒక్క మనుషులు కూడా చీచీ పనులే చేస్తున్నారు. కాబట్టి ఎంత తెలివిహీనని చెప్తారు వాళ్లకు. బుద్ధికో బిల్కుల్ తాళా లగా హువా హై, ఎందుకంటే వారి బుద్ధికి పూర్తిగా తాళం వేయబడింది. అందుకు వాళ్ళ పనులు అలా ఉంటాయి, వారు ఎలా ఉంటారు. తుమ్ కితనే బేస్ సమజ్దార్తా, కానీ మీరైతే ఎంత తెలివైన వారు. ఎంత తెలివంటే ప్రపంచంలో వాళ్ళకి ఎవరికి లేనంత తెలివంతా బాబా పిల్లల దగ్గరే ఉంది. ఎందుకు అంతటి నాలెడ్జ్ని భగవంతుడు మనకి ఇచ్చేస్తూ ఉన్నారు. విశ్వకి మాలికత అభి మాయానే ఇతనా బేస్మాన్ బందియా అవ కోయి కామ్కి నెహి రహో. బాబా చెప్తున్నారు, విశ్వానికి అధికారులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు మాయ ఇంత తెలివిహీనగా చేసేసింది. మళ్ళీ బాబా వచ్చి తెలివైన వారిగా చేస్తున్నారు. బాబాకి పాస్ జానే కే లియే యజ్ఞ జప తప ఆది కర్తే రహతా హై పరంతు మిల్తా కుచ్ భీ నహీ హే. బాబా దగ్గరికి రావటానికి అంటే భగవంతుణ్ణి చేరుకోవడం కోసం యజ్ఞాలు, జపాలు, తపాలు చాలా చేస్తుంటారు, కానీ ఏమీ లభించింది లేదు అంటున్నారు బాబా. చూడండి, అన్నీ తిరిగి వచ్చేసాము, 4 దళము తిరిగి వచ్చేసాము, దర్శించుకొని వచ్చేసాము అంటారు, కానీ మేము అన్నీ తిరిగి వచ్చాము, కానీ భగవంతుని పొందామని వాళ్ళు చెప్పలేరు. దర్శనం వరకే తప్ప పొందింది మాత్రమే ఉండదు. అందుకే ఏమీ లభించింది లేదు. చాలా మోసపోతే దెబ్బలు తింటూ వచ్చారు. దిన ప్రతిదినం అకళ్యాణం హోతే చాతే హే, వాళ్ళకి దిన ప్రతిదినం అకళ్యాణమే అవుతూ వచ్చింది. జితనా జితనా మనుష్య తమో ప్రధాన హో జాతే హీ ఉతరా ఉతరా అకళ్యాణ హోనా హీ హే. వారు ఎంతెంత మనుషులు తమో ప్రధానం అవుతూ ఉంటారో అంతంత అకళ్యాణమే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది, కానీ అది కూడా వాళ్ళకు తెలియదు. అంటే అంత అజ్ఞానంతో నిండి ఉంటారు.
ऋषि मुनि जिनका गायन है वही पवित्रता था, నేతి నేతి कहते हैं. బాబా అంటున్నారు ఋషిమునులు కూడా మహిమ ఉంది వారికి, పవిత్రమైన వారుగానే. కానీ నేతి నేతి మాకు తెలియదు, మేము చూడలేదు భగవంతుని అని చెప్తూ వెళ్ళిపోయారు. అభి తమో ప్రధాన బన్ గయి హే తో కేతే శివోహం తత్వం సర్వవ్యాపి హే తేరే మేరే మే సబ్మే హే. కానీ ఇప్పుడు ఇంకా తమో ప్రధానం అయిపోయారు. అందుకే ఏం చెప్తారు, స్వయం శివోహం, మేమే శివులమంటారు. ఇక తత్వత్వం అందరిలో ఉన్నారు, సర్వవ్యాపి నీలో నాలో అని చెప్తారు. ఇదంతా అసత్యమే కదా. वो लोगों को सिर्फ परमात्मा कह देते, परमपिता कभी नहीं कहेंगे. वो परमपिता उनके फिर सर्वव्यापी कह ना सके, रांग है. इसलिए ఈశ్వర కా పరమాత్మ దేతే. బాబా చెప్తున్నారు వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే పరమాత్మను సర్వవ్యాపి చేసేసారు, నీలో నాలో ఉన్నారు అనుకుంటూ రాంగు చేశారు. కాబట్టి ఈశ్వరుడు అంటారు, పరమాత్మ అంటారు, కానీ ఏమీ తెలియదు. పితా అక్షర బుద్ధివి నహి ఆతా హై. కానీ తండ్రి అన్న అక్షరం మాత్రం వాళ్ళ బుద్ధిలో లేదు అంటున్నారు బాబా. करके कोई कहते भी कहानी मात्र, अगर परमपिता समझो బుద్ధి ఏకదం చమక్ ఉటా. కానీ వాళ్ళకైతే ఏదో చెప్తూ ఉంటారు, మాట మాత్రం. ఒకవేళ పరమపితాన్ని అర్థం చేసుకున్నారంటే బుద్ధిలో మెరుపు రావాలి కదా, అంటే పరమాత్మ ప్రకాశం జ్యోతి స్వరూపుడని. బాబా స్వర్గ వర్ష దేతే హే వహి హెవెన్లీ గాడ్ ఫాదర్, ఫిర్ హమ్ నరక మే క్యూ పడే. బాబా స్వర్గ వారసత్వం ఇస్తున్నారు, స్వర్గ స్థాపకుడు హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి చెప్తున్నారు, మీరు మళ్ళీ నరకంలో ఎందుకు పడి ఉంటారు అని అడుగుతున్నారు బాబా. అది లేనప్పుడు ఎలాగ పడి ఉన్నారు, కానీ ఇప్పుడు ఎందుకు నరకంలో పడి ఉంటారు. अब तो मुक्ति जन्म से कैसा पा सकता है, ये किसका बुद्धि में नहीं आता है. ఇప్పుడు ముక్తి జన్మముక్తి ఎలా పొందుతున్నారు అనేది ఎవరి బుద్ధిలో కూడా లేదు. అందరూ ఎవరెవరి ప్రయత్నాలు ఏవో చేసుకోవడం అయితే మొత్తం ప్రపంచం అంతా ప్రయత్నాల్లోనే మునిగి ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ వాళ్ళ బుద్ధి తాళం తెరవబడలేదు, వాళ్ళ బుద్ధిలో ఇది లేదు కూడా. ఆత్మ పత్త బన్ పడి హే, ఆత్మ పహలే సత్తో ప్రధాన్ समझदार होते हैं, फिर सत्तो रजो तमो में आते हैं, బేసమాజ్ బన్ పడితే హే. ఆత్మ పత్యంగా అయిపోయింది. ఆత్మ మొట్టమొదట సత్వ ప్రధానంగా, అంటే ఆత్మ సత్వ ప్రధానంగా సంపూర్ణ పవిత్రంగా ఉన్నప్పుడు చాలా తెలివి కలిగా ఉండేది. అప్పుడే సత్వ రజో తమో నుండి కిందకు వచ్చింది, అప్పుడు తెలివిహీన అయిపోయింది. అభి తుమ్కో సమజ్ ఆయి హే. బాబా అంటున్నారు ఇప్పుడు మీకు తెలివి లభించింది కదా, ప్రపంచ తెలివి కాదండి, త్రికాల జ్ఞాని, త్రిలోక జ్ఞాని, భూత భవిష్యత్ అన్నీ కూడా తెలిసిపోయాయి. బాబానే హమ్కో స్మృతి దిలాయి హే. బాబా పిల్లకు స్మృతి కలిగించారు మనం ఏంటి అనేది. జబ్ నయీ దునియా భారత అమర్ రాజ్యత, ఏక మత, ఏక భాష, ఏక ధర్మ, ఏక మహారాజా महारानी का राज्य था. फिर द्वापर में वाम मार्ग शुरू होते हैं, फिर हर एक कर्मों पर मदन हो जाते हैं. క్రొత్త రాజ్యముగా ఉండేది భారతదేశం. అప్పుడు ఒకే మతం, ఒకే భాష, ఒకే ధర్మం, ఒకే మహారాజా మహారాణి రాజ్యం ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే ద్వాపరం వచ్చిందో అప్పుడు వామార్గంలోకి వెళ్ళిపోయారు, అంటే వికారి మార్గంలోకి. బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కర్మ పైనే ఆధారపడి ఉంది, అందుకు కర్మే బీజం అని చెప్తారు. ఎలాంటి బీజం అయితే అలాంటి ఫలితం. ఈ కర్మక్షేత్రంలో ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి కర్మరూపి బీజాలు మనం వేసుకుంటున్నామో తిరిగి ఆ ఫలితాన్ని ఎవరిది వారే అనుభవించవలసి ఉంటుంది. కర్మ అనుసార్ ఏ క్షరిక చోటు దూసరు లేతే హే. కర్మ అనుసారంగానే కదా ఒక శరీరం మరొకటి తీసుకుంటారు. పుడుతూనే భాగ్యవంతుల ఇంట్లో పుడితే చాలా అదృష్టవంతులండి, పెట్టి పుట్టారండి అంటారు. చూడండి అభి బాబాకైతే మై తుమ్కో ఐసా కర్మ సిక్లాతా హూ, ఏకీ జన్మ కా భాషా పాతే హో. ఇప్పుడు బాబా చెప్తున్నారు నేను మీకు ఎలాంటి కర్మ నేర్పిస్తున్నాను అంటే 21 జన్మ రాజ్యాధికారం పొందుతున్నారు, అలాంటిది నేర్పిస్తున్నారు. भले वहाँ हद का बाबा तो मिलता है परंतु वहाँ ज्ञान ही रहता है. राजा का वर्षा वेद का बाबा का दिया हुआ है. అక్కడ కూడా హద్దుగల తండ్రే ఉంటారు, అంటే దేవతా తండ్రి అయినా హద్దుగల వారే ఉంటారు. అక్కడ జ్ఞానం ఉండదు. ఆ రాజ్యాధికార వారసత్వం అనేది అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది. ఇక్కడ మీకు ద్వాపర్ से रावण राज्य शुरू होता है, विकार के संबंध हो जाते हैं, फिर कर्मानुसार जन्म मिलता है. బాబా చెప్తున్నారు
ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. వికారి సంబంధాలు తయారవుతాయి. కర్మ అనుసారంగా జన్మ లభిస్తుంది. అంతే, కర్మ పరివర్తన అవుతేనే జన్మ పరివర్తన అవుతుంది అని చెప్తారు. సంగమయుగం అంతా అదే కదా. భారతమే పూజ్య రాజా బీత తో పూజారి రాజంకో బీ హే. బాబా అంటున్నారు, భారతదేశంలో పూజనీయమైన రాజులు ఉండేవారు, దేవతలు, వారే పూజారులుగా అయిపోయారు. సత్య త్రేత మే సబ్ పూజ హోతే హే. ఆ పూజ वो भक्ति कोई नहीं। फिर द्वापर में जब भक्त मन का शुरू होते, यदा राजा रानी तदा प्रजा पुजारी భగత్ పంచాతే హే. సత్య త్రేతాయుగాల్లో అందరూ పూజనీయులుగానే ఉంటారు, దేవతలుగా. అక్కడ పూజ ఉండదు, భక్తి ఉండదు. ఇక్కడ సత్య త్రేతాయుగాల్లో. మళ్ళీ ద్వాపరయుగం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే భక్తి మొదలవుతుంది. అప్పుడకున్న రాజా రాణిలు అందరూ కూడా అందరూ భక్తులైపోతారు. బడే సే బడా రాజ్య సే జో సురంషి పూజిత వహి పూజారి పంచాతే హే. అన్నిటికన్నా పెద్ద ఉన్నతమైన రాజ్యాలు ఎవరు అంటే సూర్యవంశంలో ఉన్నవారే, వారే పూజనీయులుగా ఉండేవారు. కానీ అటువంటి వారు కూడా పూజారులు అయిపోయారు. ఎందుకు పూజారులు అయిపోతారు? జన్మలు తీసుకుంటూ రావడం వల్ల ఎంతటి వారైనా తప్పదు. మహారాజే బ్రహ్మబాబు ఏమయ్యారు? అందరి పరిస్థితి కూడా అదే అవుతుంది. అభి తుమ్ జో వైస్లిస్ బన్తే హో ఉస్కా ప్రారంభ ఎక్కే జన్మ లియా హై. ఇప్పుడు మీరు నిర్వీకారిగా అవుతున్నారు, దాని యొక్క ప్రారంభమే 21 జన్మల కోసం ఆరోగ్య ఐశ్వర్యం. फिर भक्ति मार्ग शुरू होता है, देवताओं को मंदिर बनकर पूजा करते रहता है, ये सिर्फ भारत के ही होते हैं. బాబా చెప్తున్నారు, 21 జన్మలు ప్రాప్తి అయిన తర్వాత భక్తి మొదలవుతుంది. అప్పుడు దేవతల మందిరాలు తయారు చేసి పూజ చేయడం మొదలు పెడతారు. ద్వాపరయుగం నుండి కేవలం భారతదేశంలోనే 84 जन्म का कहानी जो बाबा सुनाती है, ये भी भारतवासियों को लिया है. 80 జన్మల కథ ఏదైతే ఉందో అది బాబా వినిపిస్తున్నారు. అది కేవలం భారతవాసుల కోసం మాత్రమే, అందరికి అది కాదు. అవర్ ధర్మ వాలే తో ఆతే హీ బాత్ మే హే. మిగతా ధర్మస్థులందరి తర్వాత ద్వాపర నుండి వస్తారు. ఫిర్ తో వృద్ధి హోతే హోతే ఢేర్ కే ఢేర్ హో జాతే హే. అలా వృద్ధి అవుతూ అవుతూ చాలా చాలా పెరిగిపోతారు. లక్షల మంది నుండి వందల కోట్ల మంది తయారైపోయారు కదా. వెరైటీ मित्र धर्म वालों को फीचर्स हर एक बात में अलग अलग हो जाते, रस्म रिवाज की अलग अलग होते हैं. వెరైటీ ధర్మాలు, వెరైటీ నడవడికలు, ప్రతి ఒక్కరిది వేరు వేరైపోతుంది. ప్రతి ఒక్కరి యొక్క పద్ధతులు కూడా వేరు వేరుగా ఉంటాయి. భక్తి మార్గ లియే సామగ్రి బీ चाहिए. భక్తి మార్గ యొక్క సామగ్రి కూడా కావాలి కదా. జైసా బీజ్ చోటా హోతా హై, జాడు కితనా బడా హై. ఎలాగైతే వృక్షం బీజం చాలా చిన్నదిగా ఉంటుంది, తర్వాత అది పెరుగుతూ పెరుగుతూ ఎంత పెద్ద వృక్షం అయిపోతుందో చూడండి. కానీ బీజం మాత్రం చిన్నదే. జాడుకి పత్తి ఆతి కింతే నహీ కర్ సక్తా హై. కాబట్టి వృక్షం యొక్క ఆకులు లెక్క పెట్టడానికి లేదు. వైసా భక్తి విస్తార్ హో జాతే హే. అదేవిధంగా భక్తి ఎంత విస్తారం పెరిగిపోయిందో చూడండి అంటున్నారు. ద్వాపర ఆదిలో అలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు చూస్తే పెరిగింది బాగా. ढेर के ढेर शास्त्रों के बनते जाते हैं. बाबा बच्चों को कहते हैं भक्ति मार्ग का सामग्री सब खत्म हो जाते हैं. చాలా చాలా శాస్త్రాలు కూడా తయారు చేసి పెట్టేశారు, లెక్కలేనన్నివి. బాబా చెప్తున్నారు పిల్లలు ఈ భక్తి మార్గ సామగ్రి అంతా సమాప్తి అయిపోతుంది. మనుషుల ద్వారా తయారు చేయబడ్డదంతా సమాప్తి కావాల్సిందే కదా. అవినాశ్ అనేది ఒక అవినాశి తండ్రి ద్వారా వచ్చింది మాత్రమే. అబ్ ముజే బాబాకి యాద్ కరో, భక్తి కా ప్రభా బహుత్ హేనా. బాబా అంటున్నారు, ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి, నా ఒక్కరినే స్మృతి చేయండి. భక్తి యొక్క ప్రభావం చాలా ఉంది. కుబ్రస్ నాచ్ తమష్ గాయన్ ఆది కితనా ఖర్చు కర్తే హే. భక్తిలో ఎన్ని రసాలు తాగుతూ నాట్యం చేస్తూ గాయనం చేస్తూ ఉంటారు, ఖర్చు చాలా చేస్తూ ఉంటారు. అబ్బి బాబాకి తే ముజే బాబాకు వరుసగా యాద్ కరో. కాబట్టి బాబా చెప్తున్నారు, మీ తండ్రిని నా ఒక్కరినే స్మృతి చేయండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఈ రెండో ముఖ్యమైనవి. ఆది సనాతన अपने धर्म को याद करो. అనేక ప్రకార భక్తి జన్మ జన్మాంతర तुम करते आए हो.
ఆది సనాతన దేవీ ధర్మ యొక్క స్మృతి చేయండి. ఎందుకంటే అనేక రకాల భక్తి జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చేసారు. భక్తి పూర్తయిపోయింది అనుకోవచ్చు, అవన్నీ పాస్ అయిపోయారు అనుకోవచ్చు. పాస్ భక్తి అంతా భక్తి స్టార్ట్ చేశారు ద్వాపరయుగంలో. బోర్డు స్కూల్, హై స్కూల్, కాలేజ్ అన్నీ అయిపోయాయి. యూనివర్సిటీకి వచ్చేసారు. ఇంకా యూనివర్సిటీకి వచ్చాక మళ్ళీ వెనుక పుస్తకాలు తిరగవలసిన అవసరం ఉంటుందా? అలాగే భక్తి కూడా ఎవరికి అర్థం చేయించాలంటే ఏదో చెప్పాలి తప్ప మన కోసమైతే అవసరం లేదు, పాస్ అయిపోయారు. संन्यासों भी आत्मा के रहने का स्थान, तत्व को परमात्मा समझ लेते हैं, ब्रह्म वो तत्व नहीं याद करते हैं. సన్యాసులు ఆత్మలో ఉండే స్థానాన్ని, ఆ తత్వాన్ని, పరమాత్మను అర్థం చేసుకుంటారు. బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తారు. वास्तव में सन्यासी जब सत्व प्रधान है उनको जंगल में जाकर रहना शांति में है. వాస్తవంగా సన్యాసులు కొంచెం సత్వ ప్రధానంగా ఉంటారు, కానీ అడవిలో ఉంటారు శాంతి కావాలని. ఐసా नहीं उनको బ్రహ్మ మే జాకర్ లీన హోనా హై. కానీ ఇలా అనుకోవడానికి లేదు, వాళ్ళు వెళ్ళి బ్రహ్మలో లీనమైపోతారు అనేది. లీనం అనేది అసలు లేనేం లేదు కదా, వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారు. ఓ సమझाते బ్రహ్మ కి याद में रहने से शरीर को छोड़ने का ब्रह्म में लीन हो जाएगा. కానీ వాళ్ళు అనుకుంటారు అలాగా, మేము ఈ బ్రహ్మం యొక్క స్మృతి చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తాము, లీనమైపోతాం అంటే వాళ్ళ భావన అదే భావంతో ఉంటారు, అలాగే కలిసిపోతున్నాం అనుకుంటారు. కానీ వాస్తవంగా అది జరిగేదైతే కాదు. బాబాకైతే లీన్ పోయి నహీ సక్తా, లీనం అనే విషయమే లేదు. ఎందుకని ప్రతి ఒక్క ఆత్మ వారి వారి యొక్క పాత్ర చేయవలసిందే వాళ్ళ రికార్డు అనుసారంగా. సన్యాసి అని ఎవరైనా ఆత్మతో అవినాశి హేనా వహి లీన్ కైసా హో సక్తా. బాబా అన్నారు ఆత్మ అవినాశి కదా, లీనం ఎలా అవుతుంది. భక్తి మార్గ మే కితనా మాత్ కుట్ కర్తే ఫిర్ కేతే భగవాన్ కోయి నా కోయి రూప్ మే ఆయేగా. భక్తి మార్గంలో ఎంతో తల కొట్టుకుంటారు, మళ్ళీ చెప్తారు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని మళ్ళీ ఆశ పెట్టుకుంటారు. అంటే అంత భక్తులు కూడా ఉంటారు. అవి కౌన్ రైట్ హీ, అది ఇప్పుడు ఏది రైటు. ఓకైతే బ్రహ్మ సహయోగ లగాయి బ్రహ్మమే లీను హో జాయిగా. వాళ్ళు ఏమంటారు, బ్రహ్మయోగం, బ్రహ్మతోనే యోగం, బ్రహ్మలో లీనమైపోతాం, అది రైట్ అనుకుంటారు. గృహస్థ ధర్మ వాళ్ళకైతే భగవాన్ కిసిన కిసి రూప్ మే పత్వం కో పాన్ బనా ఆయేగా. కానీ గృహస్థులు ఏమనుకుంటారు అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి పత్తుల్ని పానంగా తయారు చేస్తారు అని. అందుకే పత్త పవనారండి అని వారిని మహిమ చేస్తూ ఉంటారు. ఐసని ఊపరిసే ప్రేరణ ద్వారా సిక్లాయిగా. అలాగని పైనుండి ఏ ప్రేరణ ద్వారా నేర్పించడం కాదు, వినడానికి అవ్వదు. టీచర్ గర్ బయటే ప్రేరణ కరేగా క్యా, ప్రేరణ అక్షర నహీ హే. అలాగే టీచర్ ఇంట్లో కూర్చొని ప్రేరణ ఇస్తారా ఏంటి, ప్రేరణ అనే విషయమే లేదు అంటున్నారు బాబా. ప్రేరణ సే కోయి కామ్ నహీ హోతా హై, ప్రేరణతో ఏ పని జరగదు అంటున్నారు బాబా. భలే శంకర్కి ప్రేరణ ద్వారా వినాశ్ కహా జాతా హై పరంతు డ్రామాకే నుండి హే. శంకర్ ద్వారా ప్రేరణ ద్వారా జరుగుతుంది అంటారు, ఇది డ్రామాలో ఉంది. ఉన్కో ముసలిం ఆది బనానికి, ఇదంతా ముసల్మాన్ తయారు చేస్తున్నారు యుద్ధానికి. యహీ సిర్ఫ్ మహిమా గాయి జాతే హే, కోయి భీ అప్నే బడే మహిమా నహీ జాంతే. బాబా చెప్తున్నారు కేవలం మహిమ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళ మహిమ వాళ్ళు చేసుకుంటారు. ధర్మ స్థాపక్ బి గురు కైతే కహతే సిర్ఫ్ ధర్మ స్థాపన కర్తే హే. ధర్మస్థాపకులకి గురువులు అని చెప్తారు, కేవలం ధర్మస్థాపనే చేస్తారు వాళ్ళు. గురు ఉన్కో కహా జాతా జో సద్గురు సద్గతి కరో. గురువు అని ఎవరికి చెప్తున్నారో వాళ్ళు సద్గతి చెయ్యాలి కదా, కానీ వాళ్ళు ఎవరు సద్గతి అయితే ఇవ్వలేరు. ఓ ధర్మస్థాపన కర్నే ఆతే ఉన్కో పీచాడు ఉన్కో వంశావళి ఆతి రక్తా హై. వారు కేవలం ధర్మస్థాపన చేస్తారు, చివరిలో వంశావళి వారి వంశావళి వస్తారు. సద్గతి కిస్కా కర్తే నహీ, సద్గతి అనేది ఎవరు చేయలేరు. గురువులకు గురువైన సద్గురు శ్రీ బాబా ఒక్కరే. బాబా వాళ్ళు ఎలా చేయగలుగుతారు. గురుతో ఏకి హే జిస్కే సర్వకి సద్గతి దాత కహా జాతా హై. గురువు అనేవారు ఒక్కరే, వారే సర్వుల సద్గతి దాత, వారే అందరికీ సద్గతి చేస్తున్నారు. భగవాన్ బాపు హే ఆకర్ సబ్కే సద్గతి కర్తే హే. భగవంతుడు తండ్రి వచ్చి అందరికీ సద్గతి చేస్తూ ఉన్నారు. ముక్తి దేతే హే, అలాగే ముక్తి జీవన ముక్తి కూడా ఇస్తున్నారు.
ఉనికి యాద్ కభీ కిస్నే చోట్ నహీ సక్తా. కాబట్టి వారి యొక్క స్మృతి ఎప్పుడూ లేకుండా ఉండకూడదు. గడిగడికి మరిపిస్తూ ఉంటుంది మాయ, కానీ మర్చిపోకూడదు. భले पति से कितना भी प्यार हो फिर भी भगवान ये ईश्वर जरूर कहेंगे, क्योंकि वही सर्व की सद्गति दाता है. భలే పతిని ఎంత ప్రేమతో స్మృతి చేస్తుంటారు కదా, మరి ఏ భగవాన్ ఈశ్వరు తప్పనిసరిగా పిలుస్తారు. ఎందుకంటే సర్వుల సద్గతి దాత వేరు, పతులకు పతి అనే వీరిపై చాలా ఉండాలి కదా, కానీ మర్చిపోతారు. బాబా బయటే సంజాతి హే సారి రచన హై. బాబా కూర్చొని అర్థం చేసేది అంతా రచన. రచయిత బాప్ మై హూం. ఆ రచయిత నేను తండ్రి ఒక్కరినే. సబ్కో సుఖ్ దేనే వాలా ఏక్ బాబా హై. అందరికీ సుఖం ఇచ్చేవారు తండ్రి ఒక్కరే, వారి సుఖదాత. భాయి భాయికో వరస నహీ దే సక్తా హై. వరస హమేషా బాబా సే మిల్తా హై. సోదరులు ఎవరికీ కూడా వారసత్వం ఇవ్వలేరు. వారసత్వం అనేది సదా తండ్రితోనే లభిస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఇది కదా, అయినా కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. तुम अभी वेद का बच्चों को वेद का वर्षा देता हूँ, इसलिए मुझे याद करते ही ये परम पिता क्षमा करो रहम करो. బాబా చెప్తున్నారు, ఇక అందరికీ అనంతమైన పిల్లలకు అనంతమైన వారసత్వం ఇస్తున్నాను నేను, కాబట్టి నా ఒక్క సంతి చెయ్యండి. అందుకే పిలుస్తారు, హే పరంపిత క్షమించండి, దయ చూపించండి అంటారు. సంజాతి కుచ్ భీ నహీ. కానీ ఏమీ అర్థం చేసుకోరు. చాలా ఈజీ కదా క్షమించమని అనడం, దయ చూపించమని అనడం. భక్తులకు చాలా ఈజీ అనుకోండి, మరి మనం కూడా అదే చేస్తే. भक्ति मार्ग में अनेक प्रकार की महिमा करते हैं. ये भी ड्रामा अनुसार अपना पाठ बजाते रहता है. భక్తి మార్గంలో అనేక రకాల మహిమలు చేస్తుంటారు. ఇదంతా డ్రామాలో పాత్ర అభినయించబడి ఉంది అంటున్నారు బాబా. డ్రామా మీరే అప్నే కా పార్ట్ నుందు హువా హై. బాబా చెప్తున్న డ్రామాలో నా పాత్ర కూడా ఇమిడి ఉంది. అనేక ధర్మ వినాश एक धर्म का स्थापन व कली का विनाश सत्य का स्थापन करने होते हैं. అనేక ధర్మాల వినాశనం, ఒక ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. కలిగి వినాశనం, సత్యగా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు మై అపనే సమయ పర్ ఆప్కే ఆతా హూం. నేను నా సమయ అనుసారంగా నేను వస్తాను అంటున్నారు బాబా. ఇస్ భక్తి మార్గ కా డ్రామా మీ పార్ట్ హే. అభి జబ్ భక్తి మార్గ కా పార్ట్ పూరా హువా తబ్ ఆయా హువా హూం. భక్తి మార్గం అనేది డ్రామాలో పాత్ర ఉంది. ఇప్పుడు భక్తి యొక్క పాత్ర పూర్తయినప్పుడు నేను వస్తాను. బచ్చే भी कहते हैं अभी हम जान गई 5000 वर्ष के बाद फिर से आपके साथ मिले हैं. పిల్లలు కూడా చెప్తారేమని, మేము 5000 సంవత్సరాల పూర్వం కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము అని చెప్తూ ఉంటారు. కల్ప పహలే भी బాబా ఆ బ్రహ్మ తన్ మే ఆయా తా. కల్పం పూర్వం కూడా బాబా ఇలాగే బ్రహ్మశంలో వచ్చారు, అలాగే ఇప్పుడు కూడా బాబా వచ్చారు, పిల్లల్ని కలుస్తున్నారు. यही ज्ञान तुमको अभी मिलता है, ఇది కభీ నహీ మిలేగా. ఇప్పుడు జ్ఞానం మీకు లభించింది, మరి ఇంకెప్పుడు లభించదు. యహీ జ్ఞాన్ హే వహీ భక్తి మాక జ్ఞాన్. యహీ జ్ఞాన్ కా ప్రారంభ చడితి కళ. వాళ్ళది భక్తి జ్ఞానం, కానీ ఈ జ్ఞానం ప్రారంభంతో చడితి కళ, అభివృద్ధి కళలోకి వెళ్తుంటారు అంటున్నారు బాబా. తెలుసు కదా అందరికీ, వృద్ధి అవుతూ ఉంటారు. సెకండ్ మే జన్ముక్తి కహా జాతా హై. సెకండ్లో జన్ముక్తి అనే మహిమ కూడా ఉంది కదా. కేతే జనక్ జిన్కా నా సెకండ్ మే జన్ముక్తి పాయి, క్యూంకి సిర్ఫ్ ఏక్ జనక్ జీవన ముక్తి పాయి హే. సెకండ్లో జీవన్ముక్తి అనే మహిమ ఎవరికి ఉంది? జనకుడి కోసమే చెప్తారు. రాజ్యపాలన చేస్తూ గృహస్థులా ఉంటూ కూడా ఆయన సెకండ్లో జన్ముక్తి పొందినట్లుగా చెప్తారు. జీవన ముక్తి అర్థాత్, జీవన ముక్తి అంటే అర్థం, జీవన్ కో ముక్తి కర్తే ఇస్ రావణ రాజ్యసే. జీవన్ ముక్తి అంటే అర్థం జీవితం నుండి ముక్తి కావటం అంటే అర్థం రావణ రాజ్యం నుండి ముక్తి అవుతారు. అంటే రావణ గుణాల నుండి విముక్తి అయిపోయి జీవన ముక్తిలోకి వెళ్తారు. అంటే జీవిస్తూ తేలిక జీవితాన్ని, కలిగమంతా జీవన బంధన కదా. बाबा जानते हैं सब बच्चों को कितना दुर्गति हो गई है, उनको फिर सदगति होने ही दुर्गत से फिर ऊंच गति मुक्ति जन की मुक्ति को पाते हैं. బాబాకి తెలుసు పిల్లలందరూ కూడా దుర్గతి అయిపోయారు, కాబట్టి సద్గతి ఇవ్వటానికి వచ్చారు. దుర్గతి నుండి ఉన్నతమైన గతి
ముక్తి జన్ముక్తిలోకి తీసుకెళ్తున్నారు. పహలే ముక్తి మే జాకర్ ఫిర్ జీవన్ముక్తి మే ఆయేగా. ముందు ముక్తి అంటే ముందు ఇంటికి వెళ్ళాక తర్వాత జీవన్ముక్తిలోకి సత్యుగానికి వస్తారు. శాంతి సే ఫిర్ సుఖధామ్ మే ఆయేగా. శాంతి నుండి సుఖధామానికి వస్తారు. ఈ చక్ర కా సారా రాజ్ బాబానే సమజాయా హై. ఈ చక్రం యొక్క మొత్తం రహస్యం అంతా బాబా అర్థం చేయిస్తున్నారు. 84 చక్రం. తుమ్హారే సాత్ అరబీ ధర్మ ఆతే జాతే హే, మనుష్య సృష్టి వృద్ధి కో పాతే జాతే హే. మీ తోడుగా ఇతర ధర్మాలు కూడా వస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు మానవ సృష్టి వృద్ధి పొందుతూ ఉంటుంది. బాబాకైతే ఈ సమయ మనుష్య సృష్టి కా జాడ్ తమో ప్రధాన్ జర్జడీభూత్ హో గయి హే. బాబా అంటున్నారు, ఈ సమయంలో మనుష్య సృష్టి మానవ వృక్షం పూర్తిగా తమో ప్రధానంగా అనగా పూర్తి శిథిల అవస్థకు వచ్చేసింది. ఇక రేపో నేడది పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆది సనాతన దేవి ధర్మ ఫౌండేషన్ సరాసట్ గయి హే. కాబట్టి ఆది సనాతన దేవి ధర్మం పునాది పూర్తిగా ప్రయలోపం అయిపోయింది, కనిపించకుండా. బాకీ సబ్ ధర్మ కడి హే, మిగతా ధర్మాలు నిలబడి ఉన్నాయి. భారత్ మే ఏక్ భీ అప్నే కో ఆది సనాతన దేవి దేవత ధర్మక సమజాతే నహీ. భారతదేశంలో తమ యొక్క ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒక్కటే అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. ఏ దేవతా ధర్మకి పరంతు ఈ సమయ ఏ సమజాతే నహీ హే. ఏ దేవతా ధర్మం ఇది, ఈ సమయంలో అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. हम आदि सनातन देवी देवता धर्म के था क्योंकि देवताओं को पवित्र है. బాబా చెప్తున్నారు, ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులుగా ఉండేవారు, అప్పుడు పవిత్రంగా ఉండేవారు దేవతలు అంటే. హంసో పవిత్ర నిహి, కానీ ఇప్పుడైతే అర్థం చేసుకున్నారు పవిత్రత లేదు. హమ్ అపవిత్ర పతిత అపనేకో దేవత కేస కహలాయి. ఇప్పుడు అపవిత్రంగా పతితులుగా అయిపోయారు, కాబట్టి ఇప్పుడు దేవతలుగా ఎలా పిలువబడతారు చెప్పండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఏ బి డ్రామా కే ప్లాన్ అనుసార్ రసం పడ్ జాతే హే హిందూ కహలానికి. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా ఎలాగా పద్ధతి తయారైపోయిందంటే దేవతలను పిలువబడుతున్నారు. దేవతనది అంటే హిందూస్థాన్లో ఉన్న కారణంలో హిందువులను పిలువబడుతున్నారు అంటున్నారు బాబా. హిందూ ధర్మం లిఖాదేతే ఆదిలో కూడా హిందూ ధర్మం రాసిస్తారు. భలే గుజరాతీ హోగి वो हिंदू गुजराती कहते का. उनसे पूछा सही हिंदू धर्म कहाँ से आया. భలే గుజరాత్ వాళ్ళు కూడా హిందూయే కదా, అందుకు గుజరాతీ అని చెప్తారు. కానీ అడగండి, హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఎవరు స్థాపించారు? ప్రతి ఒక్క ధర్మానికి ధర్మస్థాపకుడు ఉన్నారు కదా, మరి ఈ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పండి అంటే మాకు తెలియదు అంటారు. పెద్దది ఏంటి అంటే భారత భాషలకు అన్ని ధర్మాల వాళ్ళ ధర్మస్థాపకులు చెప్పుకోగలుగుతారు, కానీ హిందూ ధర్మాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. అది ఆ ధర్మం కాదు కాబట్టి స్థాపించిన వాళ్ళు ఎవరు లేరు. మరి దేవతా ధర్మం స్థాపించిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. అందుకు దేవతా ధర్మం భగవంతుడు స్థాపించింది అనేది మనకు తెలుసు. బాబా చెప్తారు, అడగండి వాళ్ళకి, కోయి పతాన్ని ఎవరు తెలియదనే చెప్తారు. कोई देते हमारा धर्म कृष्ण स्थापन किया, ఇంకొంతమంది చెప్తారు మా ధర్మం కృష్ణుడు స్థాపించారని. ద్వాపర్ से ही लोगों को अपने धर्म का बोल हिंदू कहलाने लगे. అందుకు ద్వాపరంలోనే ధర్మాలు మర్చిపోయి హిందువులని చెప్పుకుంటున్నారు. इसलिए దేవీ దేవత ధర్మ భ్రష్ట కహా జాతా హై. అందుకు కాబట్టి దేవీ దేవత ధర్మం పూర్తిగా భ్రష్టం అయిపోయింది. ధర్మ భ్రష్టం, కర్మ భ్రష్టం. వహా సబ్ అచ్చా కర్మ కర్తే హే, यहाँ सब छी कर्म करते हैं, इसलिए देवी देव धर्म भ्रष्ट कर्म भ्रष्ट कहा जाता है. అక్కడ అందరి యొక్క కర్మ మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడ కర్మ చీచీ కర్మలే. వికారాలతో చీచి అయిపోయి వాళ్ళ కర్మ కూడా చీచి అయిపోయింది. అందుకే దేవీ దేవత ధర్మం భ్రష్టం, కర్మ భ్రష్టం అయి అని చెప్తారు. अब फिर श्रेष्ठ धर्म श्रेष्ठ देवी देवता का स्थापन हो रही है, इसलिए कहा जाता है इन 5 వేర్ को छोड़ते जाओ. కాబట్టి ఇప్పుడు శ్రేష్ఠ ధర్మ శ్రేష్ఠ దేవత కర్మ స్థాపన జరుగుతుంది. అందుకే పంచవికారాలని వదులుతూ వెళ్ళండి. ఇది వదిలినప్పుడే మన ద్వారా శ్రేష్ఠ కర్మ అనేది జరుగుతుంది. ఇది కూడా గీతలో చెప్పారు, ధర్మ భ్రష్టం కర్మ భ్రష్టం అయిపోయింది. అందుకే భగవంతుడు ఎందుకు వచ్చారు అంటే
ధర్మశ్రేష్ఠులుగా కర్మశ్రేష్ఠులుగా తయారు చేయడానికి వచ్చారు అని అంటారు, వస్తారని అంటారు. కానీ ఏమీ తెలియదు. ये विकार को आधा कल्प से रहो, अब एक जन्म का इनको छोड़ना है, इसकी मेहनत लगते है. ఈ వికారాలు అర్ధకల్పం నుండి ఉన్నాయి. నిర్వికారిగా అర్ధకల్పం నుండి ఉంటాము, వికారాలతో కూడా అర్ధకల్పంతో ఉంటాము. కానీ ఇప్పుడు వదలండి, వీటిని వదలడానికి శ్రమ పడండి. మెహనత్ బిగర కోయి విష్కి భాష హి మిలేగా. శ్రమ లేకుండా విషరాజ్యకారం రాదు కదా. అర్ధకల్పం ఇక్కడ ఈ ప్రపంచంలోనే శ్రమ లేకుండా ఏమీ రావదు. కష్టే ఫలే. కృషి ఉంటేనే ఋషి అవుతాడు. అన్నీ తెలిసిన కొటేషన్లన్నీ కూడా. మరి వినాశనం మనకి అవసరానికి అయ్యే పనులకే ఇంత శ్రమ పడుతున్నప్పుడు అవినాశిగా ఉండే రాజ్యాధికారం కోసం ఎంత శ్రమ పడుతున్నాం? రెండు చూడండి. వినాశి దానికి ఎంత, అవినాశి దానికి ఎంత, దేనికి ఎక్కువ శ్రమ జరుగుతుంది అని తరాజులో పెట్టి చూడండి. ఏది ఎక్కువ తూగుతుంది? వినాశిదే ఎక్కువ ఉంటుంది. అంటే ఇది కొంచెం చేసినా ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఎందుకులేనా? అలా కూడా కాకూడదు, కానీ చూసుకుంటూ ఉండాలి. బాబా చెప్తున్నారు, శ్రమ పడకుండా విశ్వరాజ్యాధికారం మీకు లభించదు. బాబాకు యాద్ కరో తమకి అప్పుడే కో తుమ్ రాజాకి తిలక్ దేతే హో. బాబా స్మృతి చేయండి, అప్పుడు మీ రాజ్య తిలకం మీకు ఇచ్చుకోగలరు. అర్ధాత్ రాజాయికి అధికారి బంతే హో, అనగా రాజ్యాధికారానికి అధికారిగా అవుతారు. जितना अच्चरित याद में रहेगी, श्रीमत पर चलेंगो, तुम राजों का राजा बनेंगो. ఎంతెంత మంచి రీతిగా స్మృతి చేస్తూ ఉంటారు, శ్రీమతంపై నడుస్తూ ఉంటారు, మీరు అంత రాజ్యాధికారిగా తయారవుతారు అంటున్నారు బాబా. ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నారు బాబా. ఏంటి? స్మృతి, శ్రీమతం. పడానీ వాళ్ళ టీచర్తో ఆయా హై పన్నీక. చదివించే టీచర్ వచ్చారు చదివించడానికి. ఈ పాఠశాల హీ మనుష్య దేవత బన్నీక. ఈ పాఠశాల ఏంటి? మానవుడి దేవతలుగా తయారు చేసేటువంటి పాఠశాల. నరసే నారాయణ బన్నీక కథ సునా తీహే. ఇక్కడ నరుండి నారాయణగా అయ్యే కథ వింటూ ఉన్నారు. यही कथा कितना नामी ग्रामी है, इनको अमर कथा, సత్యనారాయణకి కథ, తీసరా కథ. ఈ కథకి ఎంత పేరు ప్రసిద్ధి ఉందో చూడండి. అమర కథ అంటారు, సత్యనారాయణ కథ అంటారు, మూఢ నేత్ర కథ అంటారు. తీనుగా అర్థమే బాబా సంగతి. మూడింటి యొక్క అర్థం బాబా అర్థం చేస్తూనే ఉన్నారు. అమరగా అవ్వడానికి అమర కథ, సత్యనారాయణ అవ్వడానికి సత్య కథ. ఇక మూడో నేతను తెరిపించి ఈ కథ చెప్తున్నారు. భక్తి మార్గ బహుత్ కథంకి హే. భక్తి మార్గంకి ఇంకా చాలా కథలు ఉంటాయి. తో దేఖో గీతాకి కితనా గీత హే, కితనా అచ్చా హే. పాట చూడండి ఎంత బాగుందో. బాబా హమ్కో సారే విశ్వకి మాలిక్ బంతే హే, జో మాలిక్పన్ కోయి లూటా నా సకే. బాబా మాకు పూర్తి విశ్వ అధికారిగా చేస్తున్నారు. ఈ అధికారాన్ని ఎవరూ దోచుకోలేరు అంటున్నారు. అచ్చా, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा के याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ఫస్ట్ పాయింట్, सदा ये स्मृति रखने की हम एक मत एक राज्य एक धर्म की स्थापना के निमित्त है. సదా ఇదే స్మృతి ఉంచుకోండి. సదా ఈ ఒక్కటే స్మృతి ఉంచుకోవాలి. ఒకే మతం, ఒకే రాజ్యం, ఒకే ధర్మ యొక్క స్థాపనకు నిమిత్తమై ఉన్నాం. ఇస్లియే ఏకమత హోకర్ రహనా హై. కాబట్టి ఒకే మతంపై ఉండాలి, లేక నడవాలి. ఇది ఒక్కటే స్మృతి ఉంచుకోవాలి. మేము ఒకే మతం, ఒకే రాజ్యం, ఒకే ధర్మ యొక్క స్థాపనకు నిమిత్తమే ఉన్నాము కాబట్టి ఒకే మతంలో ఉండాలి. सेकंड पॉइंट, स्वयं को राजाई का तिलक देने के लिए विकारों को छोड़ने की मेहनत करने ही पढ़ाई पर पूरा ध्यान देना है. స్వయం రాజ్య తిలకం తీసుకోవడం కోసం వికారాల్ని వదలడానికి
శ్రమ చేయండి. వికారాలు వదలడానికి శ్రమ చేయాలి. చదువుపై పూర్తి శ్రద్ధ ఇవ్వాలి. చదువుపై పూర్తి శ్రద్ధ ఇవ్వాలి. वरदान त्रिकालदर्शी स्थिति द्वारा माया का वार से सेफ रहने वाले अतीन्द्र सुख के अधिकारी भव. त्रिकालदर्शी స్థితి ద్వారా మాయా యుద్ధం నుండి రక్షింపబడేవారే అతీంద్ర సుఖం యొక్క అధికారిగా అవుతారు. అతీంద్ర సుఖం యొక్క అధికారిగా అవుతారు. త్రికాల దర్శి స్థితి ద్వారా మాయ యొక్క యుద్ధం నుండి రక్షింపబడేవారే अतीन्द्र सुख में का अधिकारी होता है. संगमी का विशेष वरदान वो ब्राह्मण जीवन का विशेषता है अतीन्द्र सुख. संगम युगम యొక్క విశేష వరదానము సంగమ యుగం యొక్క విశేష వరదానం బ్రాహ్మణ జీవన యొక్క విశేషత अतीन्द्र सुख. यही अनुभव और किसी भी युग में नहीं होता है. ఈ అనుభవం ఏ యుగంలో కూడా ఉండదు. ఉండదు కదా, ఏ యుగంలో కూడా ఉండదు సంగమ యుగంలో తప్ప. లేకిన్ ఈ సుఖ की अनुभूति के लिए त्रिकालदर्शी స్థితి ద్వారా మాయక వార్ से सेफ रहो. కానీ ఈ సుఖం యొక్క అనుభూతి కోసం, ఈ సుఖం యొక్క అనుభూతి కోసం త్రికాలదర్శి స్థితి ద్వారా మాయ యుద్ధం నుండి రక్షింపబడాలి. ఒక మాటలో అర్థం చేసుకోవాలంటే ఇంద్రియాల యొక్క అన్ని వికారి ఆలోచనల నుండి పూర్తి అతీతం అవ్వాలి. अगर बार बार माया का वार होता रहेगा तो चाहते हुए भी अतन सुख अनुभव कर नहीं पाएगा. ఒకవేళ పదే పదే అంటే గడి గడియకు మాయకు యుద్ధం జరుగుతుంది అంటే లోపల కావాలనుకున్న అతీంద్ర సుఖ యొక్క అనుభవం జరగదు. అతీంద్ర సుఖం అనుభవం చేసుకునేది లోపల మనస బుద్ధి హృదయంతో. మాయతో యుద్ధం చేసేది అవే. మాయతో యుద్ధం చేస్తే ఇదేమి మా సాధారణమైంది కాదు కదా, కాబట్టి అనుభవం కాదు. जो अतीन्द्र सुख का अनुभव कर लेते हैं उनको इंद्रियों को सुख आकर्षित कर नहीं सकता. ఎవరు అతీంద్ర సుఖం యొక్క అనుభవం తీసుకుంటారు అంటే వాళ్ళు ఇంద్రియాల యొక్క సుఖం యొక్క ఆకర్షణలోకి రారు. ఎవరు అతీంద్ర సుఖాన్ని తీసుకోగలరు అంటే వాళ్ళు ఇంద్రియాల యొక్క సుఖం యొక్క ఆకర్షణలోకి రారు. नार्जफुल होने के कारण उनके सामने वह तुच्छ दिखाई देगा. నార్జఫుల్గా ఉన్న కారణం వల్ల వారి ఎదురుగా అదేమీ ఉండదు, ఆ కోరిక ఏమీ ఉండదు వారికి. स्लोगन कर्म और मनसा दोनों को सेवा का बैलेंस हो तो शक्तिशाली वायुमंडल बना सकेगा. కర్మ और మనస రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్నప్పుడు శక్తిశాలిక వాయుమండలం తయారవుతుంది. కర్మ మనస రెండింటి యొక్క సేవ యొక్క బ్యాలెన్స్తో శక్తిశాలి వాయుమండలం తయారవుతుంది. అందుకే కర్మయోగులే బాబాతో కంబైన్డ్గా ఆ శక్తి యొక్క ఆధారంతో చేస్తాయి. ఓం శాంతి. కాబట్టి ఈరోజు బాబా చెప్తున్నారేంటి, ఇక్కడ మీదంతా గుప్తము కదా, కాబట్టి ఇక్కడ ఏమీ ఆడంబరం ఆర్భాటం ఏమీ ఉండదు చేయటానికి. మీ రాజనిక స్థాపన యొక్క నష్టాల్లో ఉండండి అంటున్నారు. ఇంకేంటి, శ్రేష్ఠ ధర్మ దేవి కర్మ స్థాపన కోసం మీరు పిల్లలు ఏ శ్రమ చేయాలి అన్నారు. ఏం శ్రమ? వికారం. పెద్ద శ్రమ అదే, పెద్ద పురుషార్థం అదే. శ్రమ చేయాలి.
ఎందుకంటే అవే భ్రష్టంగా తయారు చేసేసాయి. మరి మీకు తెలిసి ఈ సమయంలో దేవతా ధర్మ కర్మ అన్నీ భ్రష్టమైపోయాయి కాబట్టి అందుకు బాబా శ్రేష్ఠ మతం, శ్రేష్ఠ కర్మ. శ్రేష్ఠ కర్మ ఎప్పుడు చేయగలం? శ్రీమతంపై నడిచినప్పుడే. స్మృతి ద్వారా వికాలపై విజయం సాధించండి, చదువు ద్వారా రాజ్య తిలకాన్ని. మాయ బయటికి కనబడదు, కానీ వాటిని ఏ శక్తి ఆధారంతో? స్మృతి యొక్క శక్తి. అందుకే ఆ స్మృతి ఏమంటారు బాబా? ఎలాంటి స్మృతి కావాలి? జ్వాలా స్వరూప స్థితి, అగ్ని. ఏదో చిన్న మంట పెట్టి ఒక వస్తువు వేసేస్తే కాలుతుంది? అది కాలదు కదా. అలాంటిది ఇప్పుడు మనం పూర్తిగా గుర్తులు లేకుండా మాయ పూర్తిగా వశం చేసింది. ఎలాగైతే పాడైపోయిన బంగారాన్ని కంసాలి అగ్నిని ఎర్రగా ఊది దాంట్లో బంగారం వేస్తారు. ఇది కూడా అగ్ని సమానంగా ఎర్రగా కాలిన తర్వాత తీసి దాన్ని నీళ్ళలో వేస్తారు కాలిపోయిన తర్వాత. అలాగే ఇప్పుడు మన యొక్క స్వరూపం కూడా చెప్తున్నారు బాబా ఎప్పటి నుంచో మనకి. జ్వాలా స్వరూపస్థి యొక్క అగ్నిలోనే ఈ వికారాలు మనకి కాల్చబడతాయి. మామూలు స్మృతి అందరూ స్మృతి చేస్తూనే ఉన్నాం, అవునా? స్మృతి లేకుండా అనేది లేదు, అది గమనిక పెట్టుకోవాలి. ఓం శాంతి. बाबा तूने बना के अपना हमको महान बना दिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया, पाके तुझको बाबा सुख का सार पा लिया, पाने का ना कुछ रहा जब तुझको पा लिया, अब पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा।